ఇప్పుడు అలౌ చేయట్లేదు, ముందు చేస్తుంటారు. అక్కడ చాలా ఓల్డ్ బాల్స్ దొరికినాయి. గాలిలో వేసిపోయింది అది. టైం చేయలే మనోడు. డ్రైవ్ ఆడదాం అనుకుంటు, స్ట్రైట్ డ్రైవ్. యాక్చువల్గా మనోడు ఏంటంటే అంకుల్ ఇట్లా స్ట్రైట్గా కొట్టేద్దాం అనుకోండి డ్రైవ్ షాట్, అది మిస్ అయ్యి గాలిలో వేసిపోయింది. ఇక ఎక్స్పెక్ట్ చేయరు చాలామంది. మనోడు మూడు ఉన్నప్పుడే బాగా ఆడతాడు, లేదంటే గుడిగా. దీని లోపల చాలా బాల్స్ ఇద్దామంటే పాములు ఉన్నాయేమో అని చెప్పేసి వెళ్ళట్లేదు. స్పిన్ అయింది కొంచెం, స్పిన్ అయినా కాదు, నా బాల్ స్పిన్ అయింది. ఓకే ఓకే. నాది ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది అంకుల్ బౌలింగ్ ఎప్పుడైనా. నా లో బౌన్స్ ఉండదు, చాలా రేర్. అయిన్ గుడ్ రైట్. అదర్వ్ ఏంటంటే అదర్వ్ దివ్యాంశ్ బాగా గొడవ పడుతుంది రన్స్ ఇవ్వడానికి మ్యాచ్. మీరు లేకపోతే పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఆడంకుల్, అది అర్థమైపోయింది. నేను చాలా ఓకే పట్టలేదు మీకు మ్యాచెస్, ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ 50-50 ఛాన్స్. ఇంకోటి ఏంటంటే మొన్న ఒకటి కొట్టే మీ బౌలింగ్లో ఫుల్ షాట్, అది కూడా క్యాచ్ అవుట్ అన్నారు వీళ్ళు. ఇక్కడ నెట్ బయటకు వెళ్ళిపోయింది, గట్టికి కొట్టింది కదా వీళ్ళు, క్యాచ్ అవుట్ అన్నారు. కానీ ఇంక ఇక్కడ చెప్పలేము, 50-50. అది బ్యాట్ స్వింగ్, ఎలివేషన్, పవర్ కూడా ఉంది. అది మిడిల్ అయింది ప్లస్ దాన్ని బట్టి గాలి వేసే క్యాచ్ డిఫెండ్ చేశారు. అది కొంచెము ఆడదామని కానీ ఆగిపోయిండు, స్లైస్ చేశాడు. వెళ్ళిపోతాం పక్కన. బ్యాట్ స్లిప్ అయిపోతుంది, గ్రిప్ లేదు. మరి గ్రిప్ మూవ్ అవుతుందనే నేను ఏంటి బైండింగ్ చేసి, హ్యాండిల్ బైండింగ్ చేసి, బాటమ్ బైండింగ్ చేసి, హ్యాండిల్కి ఫెవికాల్ వేసి గ్రిప్ వేసాను. హ్యాండిల్కి ఫెవికాల్ వేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే అంకుల్ ఊరికే మూవ్ కాదు, కొంచెం బెటర్ అది. అవుట్, మిడిల్ స్టంప్. క్యాచ్ కాదు, ఎల్బీ కింద కింద కిందకి వచ్చాం, కింద కింద లెగ్ మిడిల్ స్టంప్ ప్లేస్. అది ఆ బాల్ బ్యాక్ ఫుట్ కాదు ఫ్రంట్ ఫుట్ వచ్చాడు. అది ఆల్రెడీ ఆడ నీ ముందర పడుతుంది, నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళావు. అదే నీకు తీసి ఇట్లా కొడితే ఆడ తీసుకుపోతుంది. కొట్టు, ప్రాక్టీస్ చేయి. నేను బౌలింగ్ వేయలేదు,
నాకంటే మంచి బౌలర్స్ బాగా రన్స్ పడుతుంది అన్నప్పుడు నన్ను వేపిస్తారు బికాస్ ఐ సేవ్ రన్స్. నా బౌలింగ్ అర్థం కాదు. వెజ్ టికెట్ మనోడు ఆ రోజు ఆడిన షార్ట్ అర్థం చేసి బాగా లేవట్లేదు. ఆ రోజు పడ్డాయి కంప్లీట్లీ షార్ట్ పిక్చర్. అదే ఆ రోజు న్యూ బాల్ ఉండే కదా అంకుల్ రెడ్ ఏడుగుద్దా ఇవన్నీ ఇక ఓల్డ్ బాల్స్ కాబట్టి అంత బౌన్స్ కావట్లేదు. ఓకే గుడ్ వన్. డ్రైవ్ చేశాడు. పంచ్ 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 చేశాడు అంతే. షార్ట్ పిచ్ బాల్ వేస్తా ఆడు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. చేత్తో అంత పవర్ రాదు. షోల్డర్ ఇంజురీ అవుతుంది. 3 ఉన్నాయి వీటికి, యాక్చువల్గా 4 ఉండాలా. ఇటు పక్క నుంచి అదర్ దగ్గర ఉంది. వాళ్ళు రాలే. అగస్త్య వచ్చింటే వల్ల వాడు దాంతో చేస్తుండే. ఏదో సార్ నేను ఏంటని ట్రై చేస్తాను. నేను ఎప్పుడు ఏందో ట్రై చేయలేదు. సిపోజ్ అంటు బాగా క్రాసింగ్ అయింది. అది ఇన్స్వింగ్ అవుట్స్వింగ్ పడదు. జాగ్రత్త, రెడీగా ఉండు. మిస్ అయితే మొక్క మీదకి వస్తుంది. ఓకేనా? ముందులో చెప్తున్నా, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ లేదు. నాకు కాళ్ళపైన 2 places ఇంజరీ అయింది. ఇప్పుడు ఒకటి ఇది, ఇంకోటి మీ బౌలింగ్లో ఇప్పుడు ఇక్కడ దాకింది. ట్రై చేస్తాను. కొంచెం రోజు చేసి ఇట్లా కొంచెం ఇట్లా అనండి ఇక్కడికి వచ్చినాక ఫోర్స్. ఓకే ఓకే, ఇంకొంచెం చెక్కేస్తలే నేను. మనవాడికి చెక్ బౌలింగ్ ప్రాక్టీస్ చేపిస్తుంది. ఆడరా. కష్టము, ఇది వస్తుంది బాగా. యాక్చువల్గా చాలా వస్తుంది. క్లియర్ కష్టం రా. రెడీగా ఉండు. ఎలా అవుతా దీంతో? ఏంగా ట్రై చేయి, ట్రై చేయి. బట్ రెడీగా ఉండు, రెడీగా ఉండు. నాకు ప్రాక్టీస్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ దీంతోనే ప్రాక్టీస్ చేయాలంటే డాడ్ అయిపోయిందా? ఏం చేద్దాం? కాళ్ళు ఆ ఫింగర్ ఒక్కటి కొంచెం సెట్ అయిందంటే బాగా ఆడుతుండే వాళ్ళు. నిన్న లిటరల్గా అగస్త్యన్ కూడా కొట్టేస్తుండే ఆ మూమెంటంలో. ఎందుకంటే ఒకసారి కొట్టొచ్చు అంకుల్. షార్ట్ అదే ఏంటంటే యాక్చువల్గా ఆ మూమెంటంలో బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు బౌలర్ ఎవరని చూడరు, కొట్టాలనే చూస్తాను. ఇంకా మంచి మూమెంట్లో ఉన్నప్పుడు ఆ మూమెంటం పోగొట్టుకోడు ఏ బ్యాట్స్మెన్ అయినా సరే. వీళ్ళు మోస్ట్లీ ట్రై టు మెయింటైన్ దట్ మూమెంటం. ఇంజురీ కాకపోయింటే అగస్త్యన్ కూడా కొట్టేస్తుండే నేను బాగా. వస్తాను ఇంకా 5-6 బాల్ వస్తుంది. నేను పాపం ధైర్యం అయితే ఇంకా బౌలింగ్ వేయడానికి భయపడ్డాడు. మన బాగా కట్టేస్తుండేది. అది నేను అందరు ప్రతి ఒక్కటి షార్ట్ అన్నా అని అరుస్తుంది. నాకు అది తప్పికే పెట్టలేదు. అది కొట్టేయాలి ఇట్లా ఫ్లిక్. నాకు ఆడటం రాదు. మనోడు ఫ్లిక్ బాగా ఆడుతాడు కానీ కొంచెం గ్రౌండ్ వెళ్తుంది, గాలికి లేవు.
పిచ్లో కూడా వస్తాయి అట్లా లో క్యాప్ బాల్స్. మా బ్రదర్ లేదు అంకుల్, కళ్యాణ్ అన్న. వాట్ హీ డస్ ఇస్ దట్, ఆయన స్పిన్నర్ బ్యాట్స్మెన్. ఆయన ఇక్కడ వేస్తాడు కదా, ఇట్లా వైడ్ పోతున్నట్టు అనిపిస్తుంది, తిరిగిసినప్పుడు పడుతుంది. ఆల్మోస్ట్ లైక్ షెన్వన్. కానీ ఆయన ప్రతి బాల్ ఆ మ్యాచ్లో వేయడు. ఆయన ఎప్పుడో ఒకసారి వేస్తాడు ఆ బాల్. నేను ఫస్ట్ టైం ఆడాను కదా అనుకుంటున్నాను. ఏంటంటే సరేలే వైడ్ పోతుంది అనుకుని నేను ఇట్లా వదిలేసా. అది తిరిగి ఇట్లా స్టంప్స్ పైన పడ్డది. నేను షాక్లో ఏమైంది అది. వెల్ ప్లేడ్. నేను అదైతే గాల్లోకి లేకొస్తాను. ఇట్లా అదేంటి మన డెవిన్ కార్నర్ కొడతాడు స్ట్రైట్గా 4 or 6 అట్లా కొడుతాను నేను. అది కొట్టడం కష్టం అంకుల్. బ్యాట్ చాలా అదేంటి వైబ్రేషన్స్ వస్తాయి హ్యాండిల్ దగ్గర, చాలా వస్తాయి. వేస్తా నాయే మంచిగా పడతాయి, నాయే ఆడు. రెడీ. కొంచెం భయపడుతుంది మనం. స్వింగ్ అయింది లోపలికి, జస్ట్ హాఫ్ స్టంప్ ఇంతలో మిస్ అయింది. నాకింగ్ ఏం వద్దంటారా అంకుల్? నార్మల్ ఆయిలింగ్ చేసి హెల్మెట్ ఉంచుకో, ఏం కాదు, హెల్మెట్ ఉంచుకో. నార్మల్ ఆయిలింగ్ చేస్తే సరిపోతుంది. ఏ మ్యాన్ ట్రైపాడ్ జస్ట్ మిస్ కెమెరా, లేదంటే పక్కన పగిలిపోయేది వచ్చేది. లేదు అంకుల్, అందుకే ఇట్లాంటిది కొన్నా. మన వాళ్ళు బాగా స్ట్రైట్గా కొట్టేస్తున్నారు.